స్టార్ట్. ఓకే. ఈ టాపిక్లో ఏంటంటే డిస్కసింగ్ అబౌట్ ద ఆప్షనల్ క్లాస్. ఆప్షనల్ క్లాస్ ఏంటంటే ఇట్ క్యాన్ హోల్డ్ వాల్యూ ఆర్ ఏ నల్. ఇట్ కెన్ హోల్డ్ బోత్ వాల్యూ ఉంటే వాల్యూ తీసుకుంటుంది, నల్ ఉంటే నల్ తీసుకుంటుంది. యాంగులర్ బ్రాకెట్స్ అనేది ఏంటంటే ఇట్ స్పెసిఫై ద డేటా టైప్. నువ్వు ఇక్కడ ఇంటీజర్ ఇస్తే ఈ ఆప్షన్ అనేది ఇంటీజర్ తీసుకుంటుంది, స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్, కస్టమర్ ఇస్తే కస్టమర్. ఇప్పుడు కస్టమర్ రిపాజిటరీ డాట్ ఫైండ్ బై ఐడి అన్నాం. ఒక ఐడి అనేది ఇస్తున్నాం. ఈ ఐడి అనేది డేటాబేస్లో ఉంటే ఇట్ విల్ రిటర్న్ ద వాల్యూ, లేకపోతే ఇట్ విల్ రిటర్న్ ద నల్. సో రిపాజిటరీ అనేది డేటాబేస్ నుంచి ఒకటి తెచ్చి ఇచ్చిందంటే ద రిటర్న్ అనేది ఏంటంటే ఎంటిటీనే ఉంటుంది. సో ఆప్షనల్ ఆఫ్ డేటా టైప్ కస్టమర్, ఈ కస్టమర్ అనేది ఎంటిటీ క్లాస్. సో ఇట్ రిటర్న్స్, రిపాజిటరీ ఆల్వేస్ రిటర్న్స్ ఎంటిటీ, ఎందుకంటే ఎంటిటీ ఇస్ మ్యాప్డ్ టు టేబుల్ కాబట్టి. ఓకేనా. దీని తర్వాత ఏంటంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు కస్టమర్, లిస్ట్ ఆఫ్ కస్టమర్. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ మనకి ఉందన్నమాట. li న్యూ లిస్ట్ సంథింగ్. లిస్ట్ డాట్, ఇప్పుడు లిస్టులో కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఈ లిస్టులో ఇంటీజర్ వాల్యూ నీకు కావాలంటే మనకి అరేలో ఎలా చేస్తామంటే బేస్డ్ అపాన్ ద ఇండెక్స్. ఇఫ్ యూ గివ్ ద ఇండెక్స్ వాల్యూ లిస్ట్ డాట్ గెట్ 1 అని ఇస్తే ఆ 1 పొజిషన్లో లిస్ట్ లోపల ఇంటీజర్స్ చాలా ఉన్నాయి. లిస్ట్ లోపల దెర్ ఆర్ మెనీ ఇంటీజర్స్ వాల్యూస్. సో బేస్డ్ అపాన్ ద ఇండెక్స్ వాల్యూ యూ విల్ గెట్ ద స్పెసిఫిక్ వాల్యూస్ అనమాట. అలాగేంటంటే ఇప్పుడు ఆప్షనల్ ఆఫ్ కస్టమర్, ఈ ఆప్షనల్ లోపల యూ హ్యావ్ దిస్ కస్టమర్ అనమాట. అలాగే లిస్ట్ లోపల నీకు ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి. ఇలాగా సేమ్ వే ఆప్షనల్ లోపల ఈ కస్టమర్ ఎంటిటీ అనే వాల్యూ ఉంది. లిస్ట్ అయితే లిస్ట్ డాట్ గెట్ అనే మెథడ్ యూజ్ చేసి యూఆర్ గెటింగ్ ద 1, అంటే 1 యొక్క ఇండెక్స్ లేకపోతే 0 యొక్క ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలంటే ఇలా యూజ్ చేస్తాం. అలాగా ఆప్షనల్కి ఏంటంటే సిమిలర్లీ దెర్ ఇస్ ఎ మెథడ్ ఆప్షనల్కి. ఆప్షనల్ యూస్ OPTI ఆప్షనల్ డాట్ ఆర్ఎల్స్ మెథడ్. ఈ మెథడ్ ఏంటంటే ఇట్ విల్ త్రో ఎన్ ఎక్సెప్షన్ ఇఫ్ దెర్ ఇస్ నో వాల్యూ ఇన్ ఇట్. ఇక్కడ రిపాజిటరీ డాట్ ఫైండ్ బై ఐడి. సో కస్టమర్ ఎంటిటీ అనేది కస్టమర్ ఎంటిటీ అనే టైప్ని ఆప్షనల్ హోల్డ్ చేస్తుంది. సో ఆప్షనల్ డాట్ ఆర్ఎల్స్ త్రో ఉంటే ఇట్ విల్ దాని లోపల ఉన్న వాల్యూ అనేది దీనికి అసైన్ అవుతుంది. దీని లోపల ఉన్న వాల్యూ ఏంటి, యూ స్పెసిఫైడ్ ఇట్ ఇస్ ఏ కస్టమర్ ఎంటిటీ. సో ఇక్కడ సేమ్ ఎంటిటీ సేమ్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఉంటే అసైన్ అవుతుంది, లేకపోతే ఇట్ విల్ త్రో దిస్ ఎక్సెప్షన్. ఇది సింటాక్స్, ఈ బ్రేసెస్ సింటాక్స్. ఇది న్యూ ఇన్ఫీ బ్యాంక్ ఎక్సెప్షన్ అనేది ఎక్సెప్షన్ త్రో చేయాలా, మనకి నచ్చిన ఎక్సెప్షన్ త్రో చేసుకోవచ్చు. యూ కెన్ త్రో ఇన్ఫీ బ్యాంక్ ఎక్సెప్షన్, ఇన్ఫీ బ్యాంక్ అర్థమెటిక్ అయితే అర్థమెటిక్ ఇక్కడ త్రో చేసుకోవచ్చు. This is related to optional. Okay bro, that is it.